షూర్. అండ్ మీరు జ్యోత్స్న గారు మీ ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది లేడీస్ రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. నిర్మాతగా మీరు ఇప్పుడు వచ్చారు, ఇంటర్వ్యూస్లో కూర్చుంటున్నారు, ఇలా చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో ఫస్ట్ ఈ స్టోరీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా రాశారు, దేని నుంచి ఇన్స్పైర్ అయ్యి రాశారు, అది మూవీ చేద్దాం అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇది మా హస్బెండ్ డిస్ట్రిక్ట్ జడ్జిగా చేశారండి. ఆయన జడ్జిగా చేస్తున్నప్పుడే ఒక అతను లవ్ ప్రాబ్లం మీద సంథింగ్ ఒక కేసు ఉంది. ఓకే. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఓకే అసలు మనిషికి లవ్ ఎందుకు వస్తుంది, ఒక అమ్మాయిని నో చెప్తున్నా ఎందుకు అంత అటాచ్మెంట్ ఉంటుంది, ఎందుకు ఆ అమ్మాయిని లవ్ చేయాలి, వేరే లవ్ చేస్తున్నా వాళ్ళని ఎందుకు లవ్ చేయలేకపోతున్నాం, ఇలాంటి ఒక థాట్తో డెవలప్ అయిన స్టోరీ ఈ కృష్ణలీల. రాసినప్పుడే తెలుసు మీకు? తెలుసు. మూవీ చేద్దాం అనుకున్నప్పుడు మీ రియాక్షన్? తర్వాత ఆ మూవీ చేద్దాం అనుకుని కాదండి, ఫస్ట్ ఆయన రాసిన స్టోరీ బయటికి తీసుకురావాలి అన్న ఒక థాట్తోనే నేను బయటకు వచ్చానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీ వారే అవ్వచ్చు, బట్ వై యూ? మీరే ఎందుకు అని అంటే ఏదైనా స్పెషల్ రీజన్ ఉందా? స్పెషల్ రీజన్ ఏం లేదు. ఫస్ట్ ఆయన అవ్వాలనుకున్నారు, బట్ అక్కడ టైం అది ఇది మేనేజ్ చేయడం కష్టం. ఇండస్ట్రీ అనేది చాలా పెద్దది, వర్క్ హర్డిల్స్ అది ఇది హ్యాండిల్ చేయడం కష్టం ఉందని ఆయన విషయం ఫుల్ఫిల్ చేయాలని నేనే బయటికి రావాల్సి వచ్చింది. సూపర్. బట్ ఆర్ యూ రెడీ టు ఫేస్ ఇట్? ఎస్ ఎస్, షూర్గా. ఇండస్ట్రీ అంటే డిఫరెంట్గా ఉంటుంది, మీకు కూడా తెలుసు. అండ్ ధన్య బాలకృష్ణన్ గారు, యూఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ మూవీస్ కదా. సో చాలా మూవీస్, ఎక్కువ లవ్ మూవీస్లోనే నేను మిమ్మల్ని చూసాను. అంటే హర్రర్ మూవీలో కూడా రాజుగారి గదీసం ఎక్సెట్రా మూవీలో నాకు మీరు ఎక్కువ తెలుసు. సో అట్లాంటి మూవీస్ చేసిన మీరు డివోషనల్ టచ్ ఉన్న మూవీకి వచ్చారు. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ ఝాన్సీ, ఐ హ్యావ్ నాట్ డన్ ఇంటెన్స్ లవ్ స్టోరీస్. మీరు చెప్పినన్ని హారర్, రాజుగారి గది అయితే హారర్. ఈ మధ్యలో బాపు అనే సినిమా చేశాను, అది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక ఫ్యామిలీ స్టోరీ. అది హత్య అని ఒక సినిమా చేశాను, ఐ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. అందులో యాక్చువల్లీ చూడాలంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో నాకు చాలా ఇష్టమైన ఒక విషయం ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటెన్స్ లవ్, టైమ్లెస్ లవ్ అనేది ఇప్పుడు ఎవరు అంత విలువ ఇవ్వట్లేదు. లవ్కి అంత రిలేషన్షిప్స్కి దే ఆర్ నాట్ గివింగ్ యాజ్ మచ్ ప్రయారిటీ అని నేను చెప్తా. బికాజ్ చిన్న చిన్న గొడవలకి దే జస్ట్ బ్రేకప్ అనేస్తారు, తీసిపడేస్తారు. దే ఆర్ అంటే ఈజీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. బట్ ఈ కాలంలో ఇలా ఉన్న సిచ్యువేషన్లో మనం కృష్ణలీల అని ఒక టైమ్లెస్ లవ్ స్టోరీ, జన్మలో ఉన్న ఒక లవ్ స్టోరీని తీసుకొచ్చి వాళ్ళకి ప్రజెంట్ చేయడం, ఇట్స్ లైక్ బ్రింగింగ్ బ్యాక్ ద ఓల్డ్ ఫార్మ్ ఆఫ్ లవ్ అని. అంటే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కానీ, బట్ దాన్ని ఆడియన్స్ తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక డౌట్. సో మీకు అనిపించిందా తీసుకుంటారా ఆడియన్స్? 100% ఒక మంచి ఇప్పుడు